దేశంలో హిందువుల జనాభా తగ్గిపోతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ను బీజేపీ హిందూ రాష్ట్రంగా మారుస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలకు రిజిజు కౌంటర్ ఇచ్చినా మరోసారి మతం తేనెతుట్టెను కదిల్చినట్లయింది. రిజిజు స్టేట్మెంట్తో మతాల వారీగా జనాభా లెక్కలు తీసే పనిలో పడ్డారు అనలిస్టులు. భారతదేశం లౌకిక దేశం. రాజ్యాంగం కూడా అదే చెబుతోంది. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని ప్రమాణం చేసే రాజకీయ నేతలు మాత్రం తమకు అవసరమైనప్పుడు మతపరమైన వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాత్రం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన కమెంట్లు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ను బీజేపీ హిందూ రాష్ట్రంగా మార్చుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలకు రిజిజు ఘాటుగా రిప్లై ఇచ్చారు. భారత్ లౌకిక దేశమని కాంగ్రెస్ అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు రిజిజు. పైగా హిందువుల జనాభా తగ్గిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు మతపరమైన గణాంకాలు కూడా రిజిజు వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నాయి. దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు తీస్తారు. ఇందులో మతపరమైన జనగణన కూడా ఉంటుంది. 2001, 2011లో జరిగిన జనాభా లెక్కల్ని పోల్చి చూస్తే హిందువుల జనాభా పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 2001లో దేశ జనాభాలో 80.5% ఉన్న హిందువులు 2011 వచ్చేసరికి తొలిసారి 80% కంటే తక్కువగా పడిపోయారు. కేవలం 79.8%కి పరిమితమయ్యారు. హిందువుల జనాభా 0.7% తగ్గినట్లు కనిపిస్తున్నా దేశ చరిత్రలోనే తొలిసారి 80% దిగువకు పడిపోవడాన్ని అప్పట్లోనే విశ్లేషకులు ప్రముఖంగా ప్రస్తావించారు. అదే సమయంలో ముస్లింల జనాభా 0.8% పెరిగింది. క్రిస్టియన్ల జనాభాలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పటి వివాదానికి కేంద్ర బిందువైన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా హిందూ జనాభా తగ్గింది. ఇక్కడ ఏకంగా 5% హిందువులు తగ్గగా క్రైస్తవులు ఒకేసారి 13% పెరగడం కాంగ్రెస్ విమర్శల్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందనే వాదన ఉంది. ముస్లింల జనాభాలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కిరణ్ రిజిజు మతపరమైన వ్యాఖ్యల్ని కంటిన్యూ చేయడం సరికాదనే అభిప్రాయం వినిపిస్తోంది.